अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम। अम्मा बाद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा हक़्क़ तुक़ातिही वला तमुतुन्ना इल्ला वअंतुम मुस्लिमून। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा अल्लाहुम्मा फ़क़्हिना फ़िद्दीन आमीन या रब्बल ఆలమీన్. టుడే క్లాస్ ఇస్లామియా పాఠాలు. మనం తౌహీద్ అంటే ఏం తెలుసుకున్నాం, తౌహీద్ రకాలేంటో తెలుసుకున్నాం, వాటి వివరణ ఇన్షాల్లా తెలుసుకుంటున్నాం. అయితే తౌహీద్ 3 రకాలు: తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా వ సిఫాత్. అయితే మనం తౌహీదే రుబూబియత్ తెలుసుకున్నాం అల్హమ్దులిల్లా. టుడే తౌహీదే ఉలూహియత్ తెలుసుకుందాం ఇన్షాల్లా. తౌహీదే ఉలూహియత్ అంటే సర్వ రకాల ఆరాధన అద్వితీయుడైన అల్లాహుకు మాత్రమే చేయుట. ఏ మానవుడు ఆరాధన చేయుటకు మరియు సాన్నిధ్యము పొందుటకు అల్లాహుతో మరెవ్వరిని సాటి కల్పించకూడదు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, ఏ మనిషి అయినా సరే తన యొక్క ఆరాధన కేవలం అల్లాహుకు మాత్రమే అర్పించాలి. అల్లాహ్ యొక్క సాన్నిధ్యముని అతను పొందాలి. అందులో మరెవరిని కూడా సాటి అనేది కల్పించకూడదు. తౌహీద్ యొక్క 3 రకాల్లో ఇదే అతి ముఖ్యమైనది మరియు గొప్పది కూడాను. రిఫరెన్స్ గ్రహించండి. సూరా జారియాత్ 51వ సూరా 56వ ఆయత్. నేను మానవులను జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను. కాబట్టి దీని కొరకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులను సృష్టించాడు. ఇది అల్లాహ్ యొక్క ఆదేశం. అల్లాహు ప్రవక్తలను పంపినది ప్రజలు ఏకైకుడైన అల్లాహును మాత్రమే చిత్తశుద్ధితో ఆరాధించాలని బోధించడానికి. అర్థమవుతుందా? ఇంకా ఎవరైతే అల్లాహును కాకుండా మరొక దేవేతర ఆరాధన చేస్తున్నారో వాళ్ళని వదులుకోవాలని స్పష్టపరచడానికి. 1 అంగీకరించుట, 2 తిరస్కరించుట. దేన్ని అంగీకరించాలి? సకల సర్వ ఆరాధనలు కేవలం అల్లాహుకు మాత్రమే. దేన్ని తిరస్కరించాలి? అల్లాహుతో పాటు ఎవరినైతే సమానంగా నిలబెడుతున్న దేవేతర ఆరాధనలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను తిరస్కరించాలి. ఆ విషయాన్ని స్పష్టపరచడానికే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలు పంపించారు. అలాగే అల్లాహ్ పంపిన ధర్మ గ్రంథాలన్నీ కూడాను అద్వితీయుడైన అల్లాహ్ను ఆరాధించమని బోధిస్తున్నాయి. అల్లాహ్తో ఇతరులను భాగస్వాములుగా చేయడం అంటే షిర్కు చేసినట్లు అని చెప్పి హెచ్చరిస్తున్నాయి. అయితే అల్లాహ్ యొక్క ఆదేశం ఎలా ఉంది? సూరా అంబియా 21వ సూరా 25వ ఆయతును గ్రహించండి. మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతనికి వహీ ద్వారా నేను తప్ప వేరొక నిజ ఆరాధ్యుడు మరొకడు లేడు, కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి అనే విషయాన్ని తెలియజేశాము. అల్లాహ్ యొక్క ఆదేశం ఇలా ఉందన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి గత జాతి వారు అల్లాహ్ యొక్క ఆదేశాన్ని తిరస్కరించారనమాట. ఈ తౌహీద్నే తిరస్కరించారు. ఎవరైతే వారి వారి సమాజంలో ప్రవక్తలుగా ఎంపిక చేయబడిన ప్రవక్తలు ఉన్నారో వారు ఈ తౌహీద్ గురించి వారికి బోధించినప్పుడు వారు తిరస్కరించినదనమాట. ఈ విధంగా వాళ్ళు తిరస్కరించారు. సూరా ఆరాఫ్ 7వ సూరా 70వ ఆయతును గ్రహించండి. బహుదైవారాధకులు తమ ప్రవక్తలకు ఇలా జవాబిచ్చారు:
నీవు మా వద్దకు రావడానికి కారణం మేము ఒక్క అల్లాహునే ఆరాధించాలనా, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని విసర్జించాలనా అని చెప్పేసి ప్రవక్తలతో చెప్పడం జరిగిందనమాట తిరస్కారులు. కాబట్టి ఎవరిని కూడా అల్లాహ్తో సాటి కల్పించకూడదు. ఎందుకంటే కేవలం అల్లా కోసం మాత్రమే చేయబడిన ఆరాధన మాత్రమే ఇబాదత్ అవుతుంది. అదే నిజమైనది. అల్హమ్దులిల్లా, టుడే మనం తౌహీదే ఉలూహియత్ తెలుసుకున్నాం. ఇన్షాల్లా అల్లా ఇష్టపడితే రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.